ఒక కరమైన పరిణామం చోటు చేసుకుంది. అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ మీద డే 1 నుంచి కూడా అటాక్స్ చేయడం, అటాక్స్ అంటే పోలీసులు కేసులు పెట్టించడం, అధికారుల మీద పోలీసు కేసు పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి. దీని మీద నేను చాలా సార్లు విశ్లేషించాను. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలని వేధించడం అనేది వెరీ వెరీ కామన్ థింగ్. దాన్ని ఇంకొక లెవెల్‌కి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది. జగన్ చేసిన దానికంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంకొక లెవెల్. జగన్ వస్తే మళ్ళీ దాన్ని ఇంకొక లెవెల్. ఇలా పెంచుకుంటూ వెళ్తారు. అలాగే చేస్తున్నారు. సో, ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే కొన్ని పరిణామాలు ఎలా జరుగుతున్నాయంటే తెలుగుదేశం వాళ్ళు కూడా బాధితులుగా చాలా వాటిలో ఉన్నారు. హ్మ్. రీసెంట్‌గా నిన్నన గూడా మనం చెప్పుకున్నాం. ఒకామె ఆత్మహత్య చేసుకునింది తెలుగుదేశం కార్యకర్త. అంతకుముందు జీవీ రెడ్డి ఫైబర్ నెట్. ఫైబర్ నెట్‌ని తీసేయడం గానీ, అట్లాగే మనకి వీరయ్య చౌదరి హత్య కేసులో తెలుగుదేశం వాళ్ళని లాకప్ డెత్‌లు చేశారన్న ఒక వార్త వస్తుంది. ఇందాక నేను దాని మీద వీడియో చేశాను. సో, ఇలాగా తెలుగుదేశం వాళ్ళ మీదే తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసుకోవడం, తెలుగుదేశం వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం, అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, తెలుగుదేశం కేడర్ దగ్గర, తెలుగుదేశానికి సంబంధించిన వ్యాపారస్తుల దగ్గర, నాయకుల దగ్గర కూడా కమిషన్లు తీసుకోవడం అనేది ఎక్కడ పోయినా వినిపిస్తున్నాయన్నమాట. ప్రతి చోట నువ్వు ఏ ఊరికన్నా పో, వాళ్ళు మనకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, సార్ మా ఎమ్మెల్యే తెలుగుదేశమే సార్, మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇదే కథనాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. దీనికి మళ్ళీ కారణం ఏంటంటే, అదేదో కథ ఉంది కదా, ఏడు చేపలు, చేప చేప ఇంటికి ఎండలేవంటే కథ వస్తుంది కదా. అలాగా వీళ్ళు ఎమ్మెల్యేల స్టోరీలు ఏంటంటే, అరే బాబు మేము పార్టీ ఫండ్ 30 కోట్ల పైన ఇచ్చాము, మళ్ళీ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, ఎలక్షన్లు ముందు వస్తాయో రావో తెలీదు, ముందొస్తే ఎన్నికలు ఏమన్నా వస్తాయో ఏమో భయంగా ఉంది. ఏదేమైనా ఒక 2, 3 ఏళ్లలో మేము ఒక 200, 250 కోట్లు వెనకేసుకోవాలి. మరి ఏం చేయమంటారు? వనరుల్ని తినేయాలి, జనాల్ని బాధేయాలి, అన్నీ చేస్తే కదా మాకొచ్చేది అని వాళ్ళు చెప్తున్నారు. సో, అంటే ఈ మొత్తం పొలిటికల్ సిస్టము మోడల్ అంటాం కదా, ఆ మోడల్‌లో ఉండే ప్రాబ్లమ్ ఇది. ఎలక్షన్ మోడల్‌లో ఉండే ప్రాబ్లమ్. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడితే గానీ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే సీటు కావాలంటే మళ్ళీ 20-30 కోట్లు పార్టీ ఫండో ఇంకోటి ఇవ్వాలి. సో, వీటి అన్నిటి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి బాదాలి? జనాల దగ్గర, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీస్‌ని తినేయడం, అవినీతి వ్యవహారాలు. దీన్ని కూడా పై స్థాయిలో చూస్తున్నట్టు ఎళ్ళాలి. లేకపోతే వాళ్ళ మాట కూడా వినరు వీళ్ళు. చెప్పినట్టు వాళ్ళు నటిస్తారు, వీళ్ళు విన్నట్టు నటిస్తారు గానీ ఏం వినరు. నేను చాలా కేసులు పర్సనల్‌గా కూడా చూసా. ఈ క్రమంలో ఇప్పుడు ఒక కొత్త మనకు వీరయ్య చౌదరిని ఎలాగైతే చంపారో, అతనేమో తెలుగుదేశం వాడు, తెలుగుదేశం వాళ్ళనే చంపారు. ఆ కేసు 22 రోజులైనా కూడా ఇప్పటివరకు కోర్టుకు పెట్టడం గానీ ఏం జరగలే. ఇట్లాంటి సంఘటన ఇప్పుడు అనంతపురం జిల్లా గుంతకల్లు, ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు దగ్గర ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ లీడరు ప్లస్ దళిత లీడర్ కూడా, ఎంఆర్‌పీఎస్‌సి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు, ఎంఆర్‌పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు. ఆయన పేరు చిప్పగిరి లక్ష్మీనారాయణ. ఆయన్ని చంపేశారు. ఒక టిప్పర్ వచ్చి ఏప్రిల్ 27వ తేదీన చంపేశారు. ఈ 13వ తేదీ అంటే నిన్న ఒక మలుపు తీసుకుంది. ఆ మలుపు ఏందంటే, గుమ్మనూరు జయరామ్ అని అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు గుమ్మనూరు నారాయణ్‌ను అరెస్ట్ చేశారు. ఆలూరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఆయన్ని గుంతకల్ కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. కర్నూలు జైలుకి తరలించారు. హ్మ్. ఆ కేసులో ఇంకొక 11 మంది కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలిసింది. అసలు ఏంటి, ఒక ఎమ్మెల్యే తమ్ముడిని, పైగా ఆయన తమ్ముడే కాదు, ఆయన ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కూడా. ఆయన కూడా తెలుగుదేశం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. సో, ఒక తెలుగుదేశం రాజకీయ నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే తమ్ముడు, అక్కడ కాంట్రాక్టరు, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని తెలుగుదేశం ప్రభుత్వమే అరెస్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరం. మామూలుగా అయితే వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ ఎందుకు అరెస్ట్ చేశారనేది ఒక అంశం. అసలు ఏం జరిగింది? ఎందుకు చంపించారు? ఎలా చంపించారు? అనేది మనం ముందు మాట్లాడుకుంటే, ఈ చిప్ప చిప్పగిరి లక్ష్మీనారాయణ దళిత నాయకుడు. ఈయన కొంత కాంట్రాక్టులు అవన్నీ చేస్తున్నాడు. ఈ గుమ్మనూరు నారాయణ కూడా కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే కాంట్రాక్టులకు సంబంధించి టెండర్ల విషయంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి. అట్లాగే కమిషన్లు. మామూలుగా రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే గుడ్ విల్ అంటారు. అంటే నువ్వు కాంట్రాక్టరు,
మనం ఏదో నేను నేను వేయకుండా నువ్వే వేసి నువ్వే కాంట్రాక్ట్ పొందాలంటే నువ్వు నాకు గుడ్ విల్ ఇవ్వాలి. సో ఈ గుడ్ విల్ పేరుతోనే అనంతపూర్లో ఒక గుడ్ విల్ కాలనీ కూడా ఉందని ఎప్పుడో లాంగ్ బ్యాకే పాలగుమ్మి సాయినాథ్ పుస్తకంలో రాశాడు. గుడ్ డ్రాట్ అట్లాంటిది ఏదో బుక్ ఉంటుంది. ఆ పుస్తకంలో రాయలసీమలో మనం కరువు అంటాము, కానీ ఈ కమిషన్లతో కాలనీనే ఉంది, దాని పేరే గుడ్ విల్ కాలనీ అని పేరు పెట్టారు అని అన్నాడు ఆయన అప్పుడే. అంటే ఈ గుడ్ విల్ కింద డబ్బులు కమిషన్లు తీసుకోవడం అనేది ఎవరు కాంట్రాక్ట్ చేయనా వీళ్ళకి ఇచ్చేయాలి. అక్కడ ఎవరు డామినెంట్గా ఉంటే ఆ లీడర్లకి ఆ కాంట్రాక్టర్ కమిషన్ రూపంలో వాళ్ళు ఏదో విధిస్తారు, ఇంత పర్సెంట్ 5-10% ఇవ్వమని, ఆ పర్సెంట్ ఆ కాంట్రాక్ట్ ఎంత వస్తే అంత ఇచ్చేయాలి, లేదంటే వాళ్ళు నిన్ను నానా బాధలు పెడతారు. సో అందుకని అట్లాంటి కమిషన్ల మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చిందని చెప్తున్నారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ గుమ్మనూరు జయరామని బెదిరించాడని, నువ్వు నా జోలికి వస్తే నేను నీ మీద SC/ST కేసు పెడతాను, నేను దళిత నాయకుడిని అని ఆయన బెదిరించాడని, ఆ బెదిరింపులకి తను కోపంతో ఉడికిపోయాడని, ఈ లోపల అతనికి ఇంకొంతమందికి కూడా, ఎవరికి ఈ చిప్పగిరి లక్ష్మీనారాయణకి ఇంకొంతమందికి కూడా ఈ గొడవలు ఉన్నాయి, కాంట్రాక్ట్ విషయాల్లో గొడవలు ఉన్నాయి. సో వాళ్ళని ఇతను ఆర్గనైజ్ చేశాడు.